నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి మహిళ మానసిక స్థిరత్వం కలిగి ఉండాలని వక్తల సూచన. అంతర్ కళాశాలల మహిళల హ్యాండ్బాల్ పోటీలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ. ప్రథమ స్థానంలో నిలిచి బహుమతి సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తిని శివకుమార్. తెనాలి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కోపల్లె బాబు మృతి తీరని లోటు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ వెల్లడి. అంతర్ కళాశాల మహిళల హ్యాండ్బాల్ పోటీల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో బహుమతి గెలుపొందడం అభినందనీయమని కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తిని శివకుమార్ కొనియాడారు. ఫిబ్రవరి 24-25 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నందు అంతర్ కళాశాలల మహిళల అండర్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేగాక కేరళ రాష్ట్రంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించే మహిళల హ్యాండ్బాల్ పోటీల్లో సౌత్ వెస్ట్ విశ్వవిద్యాలయాల తరపున తమ కళాశాలకు చెందిన విద్యార్థినీలు ఎంపికైనట్లు కరెస్పాండెంట్ అన్నాబత్తిన శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విజేతలను సత్కరించారు. ఈ విజయానికి తోడ్పాటు అందించిన పీడిఎన్ శేషగిరిరావును అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్ సంబంధించి హ్యాండ్బాల్ టోర్నమెంట్, ఇంటర్ కాలేజియట్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో జరగడం జరిగింది. ఈ రెండు విభాగాల్లో బాయ్స్ గర్ల్స్ రెండు విభాగాల్లో కూడా హ్యాండ్బాల్ పోటీల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల బాయ్స్ విభాగంలో అలానే గర్ల్స్ విభాగంలో రెండిట్లో కూడా ప్రథమ స్థానం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్ కాలేజియట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ ఫస్ట్ ప్రైజ్ రావటాన్ని అభినందిస్తూ, క్రీడాకారులందరినీ అభినందిస్తూ, దీని వెనుక ఈ విజయానికి ఎంతో కృషి చేసిన మా పీడీ గారు డాక్టర్ ఎన్ శేషరావు గారిని ప్రిన్సిపల్గా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే మా కళాశాల చైర్మన్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు ఈ కళాశాల స్థాపించిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్, డిసిప్లిన్, ప్లేస్మెంట్స్తో పాటు స్పోర్ట్స్ని పూర్తిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ట్రోఫీ మాకు అంటే బాయ్స్, ఎస్పెషలీ బాయ్స్ గర్ల్స్ విన్నింగ్ ట్రోఫీ మనకి 3 times ఇప్పటికి మేము అచీవ్ చేయడం జరిగింది. అమ్మాయిలు అయితే 7 times ఈ అచీవ్మెంట్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒకసారి పీడీ గారికి మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ, దీంతోపాటు బాయ్స్ టీంలో ఉన్న దేవరపల్లి ప్రశాంత్, బోడేపి ప్రవీణ్ కుమార్, షేక్ వంశీ అలానే కంచర్ల అబీలు ఇంటర్ యూనివర్సిటీకి అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున వీళ్ళు సెలెక్ట్ అవడం జరిగింది. వీళ్ళు వచ్చే నెలలో, ఈ నెల 21వ తేదీ తమిళనాడులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలానే ఇంకొక మంచి సంతోషదగ్గ విషయం ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉమెన్స్ టీమ్కి మా కళాశాల నుంచి దేవరపల్లి రాఖీ, పెంటా మల్లిక, రాచపురోలు సౌమ్యశ్రీ, పొనుగుమాటి మౌనిక, అద్దే వెంకట శ్రవణకుమారి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు మార్చి 26వ తారీఖున జరిగే కేరళలో జరిగే కొట్టాయంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున పార్టిసిపేట్ చేసి ఆడబోతున్నారు. వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా కాలేజ్ తరఫున అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, కాలేజ్ యాజమాన్యానికి ఎస్పెషల్ ముఖ్యంగా శివకుమార్ గారికి అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ని పూర్తి స్థాయిలో గత 36 సంవత్సరాల నుంచి ప్రోత్సహించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శేషగిరిరావు గారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ. తెనాలి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కోపల్లె బాబు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తిని శివకుమార్ సందర్శించి ఘన నివాళులర్పించారు.
రూరల్ మండలం కంచర్లపాలెం గ్రామానికి చెందిన తెనాలి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కోపెల్ల బాబు బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. కంచర్లపాలెంలోని స్వగృహంలో గురువారం కోపెల్ల బాబు భౌతిక కాయాన్ని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తిన శివకుమార్ పలువురు పార్టీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోపెల్ల బాబు మృతదేహాన్ని సందర్శించిన నివాళులర్పించిన వారిలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ప్రతి మహిళ మానసిక స్థిరత్వం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ మహిళల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, పనిచేసే చోట మహిళలను గౌరవించాలని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏపీ ఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సభకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని అత్తోట దీప్తి అధ్యక్షత వహించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి విచ్చేసి ప్రసంగించారు. కుటుంబ ఉన్నతి కోసం మహిళ చేసే కృషి అభినందనీయమని చెప్పారు. ఆటో నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. కుటుంబంతో పాటు సమాజానికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. కుటుంబ పెద్ద మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, పనిచేసే చోట మహిళలను గౌరవించాలని అన్నారు. మహిళలు కుటుంబం కోసం చేస్తున్న త్యాగాలు అభినందనీయమని తెలిపారు. మహిళగా అన్ని రంగాల్లో మంచి పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. అనేక రకాల చట్టాలు ఉన్నప్పటికీ ఇంకనూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సూచించారు. భార్యాభర్తలు పరస్పరం అవగాహనతో జీవించాలని చెప్పారు. అనంతరం డాక్టర్ శారద, ఎంపీడీఓ అత్తోట దీప్తి, డాక్టర్ సౌభాగ్యవాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి, బసవకుమారి, అన్నపూర్ణ తదితరులను దుస్సాలువ పుష్పగుచ్చంతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షేక్ తాజున్నీసా, ఎం విజయలక్ష్మి, కె రాజేశ్వరి, సిహెచ్ రమ్యకృష్ణ, టి మేరీ, సూర్యకుమారి, డి శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, ఏపీ ఎన్జీఓ తెనాలి యూనిట్ అధ్యక్షుడు వి భిక్షాలు, కార్యదర్శి సాయికృష్ణ, కోశాధికారి అనిల్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువన, కుసుమ, శ్రీవల్లి ప్రదర్శించిన నృత్య రూపకలందరినీ ఆకట్టుకున్నారు. మనం హెల్తీగా ఉంటే కుటుంబాన్ని చూసుకోవచ్చు అండ్ అట్ వర్క్ ప్లేస్ వీ కెన్ గివ్ అవర్ బెస్ట్. ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు వారి రంగాల్లో, వారి ప్రొఫెషన్లో ఎంతో డిసిప్లిన్డ్గా, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వారు ముందుకెళ్తున్నారు. వారందరినీ చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ చివరిగా ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటారు. పురుషులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రతిరోజు పాలించేది మన ఆయుష మీరా స్టోరీ. అవన్నీ ఎక్కడ ఉంటాయండి? కాలుగర్భంలో కలిసిపోతాయి. నిజంగా మనం ఎదుర్కొన్నామా? నిజంగా మహిళా శక్తి ఇక్కడ ఉన్నదా? నిజంగా ఇది పవర్ పాకెట్ హాలన్నా? అంటే ఇవన్నీ నా శైలి, నా క్వశ్చన్స్, నన్ను నేను వేసుకుంటా. అలాగే ఒక డాక్టర్గా ఉండి వచ్చిన ప్రతి రోగిని చూడటం అనేది నేను కాదండి, వీధికి 4 డాక్టర్స్ ఉంటారు. కానీ జబ్బు రానికుండా ఎంతమంది చేశాం? అసలు జబ్బు రాని రాజ్యం మనం చూడగలుగుతామా? వ్యాధి రహిత సమాజాన్ని మనం చూడగలుగుతామా అనే ప్రశ్న నేను మెడిసిన్ చదివే రోజుల నుంచి ఉండేది. కానీ చూడగలము అనేది నాకు బాగా నమ్మకము, అది గట్టిగా నమ్మాను. కాబట్టి ఆ దిశగా అంటే నేను నా జీవనానికి, నా ప్రొఫెషన్ చేస్తూనే దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తా. దాదాపు ఇప్పటికి 1,00,000 మంది ఆడవాళ్ళని 40 ఏళ్లలో కూడా స్క్రీనింగ్ చేస్తాను. అసలు ఎంతో చేస్తుంది, వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి అహోరాత్రులు కృషి చేస్తుంది. మా హేమ, నందివెలుగు హేమ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఆవిడని చూస్తే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో గర్వంగా ఉంటుంది. అసలు ఒక భార్యగా ఆమె పోషించే పాత్ర చెప్పడానికి వీల్లేదు. భర్తకి అసలు ఏమీ బాగోకపోయినా 2-3 మంది పంచాయతీ ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా మార్నింగ్ 7 అంటే 7కే వెళ్ళిపోతారు, ఈవినింగ్ 8 వరకు ఉంటారు. భర్తకి బాగోకపోయినా ఇంట్లో ఎన్నో పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఆవిడ ఇదేది విధానం చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా అమ్మగారు ఆటపోట్లు చూసాను, ఆవిడ వలన మా కుటుంబం ఎంత స్థిరపడిందో అనేటువంటిది చూసాను. ఏమన్నా మా వైఫ్ని చూసాను.
ఈరోజు ఇంత దూరంలో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా పిల్లలకి సంబంధించినటువంటి ఎదుగుదల మీకు తెలుసు. చాలామంది నాకు లీవ్స్ కోసం వస్తున్నప్పుడు అడుగుతుంటే ఏంటి ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం అంటే ఇమీడియట్గా ఇచ్చేస్తాను. 2 లక్షలు అంటే ఒకటి చదువు కోసం అంటే మరి ఆలోచించిన 6 నెలలు అయినా 3 ఇచ్చేస్తాను. సెకండరీ హెల్త్. సో ఆ హెల్త్. మూడవది పిల్లలు. సార్ నా చైల్డ్ కేర్ కావాలి, మా 10th క్లాస్ మా అబ్బాయి చదువుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. మహిళ ఈరోజు తమ కుటుంబం కోసం చేస్తున్న సాక్రిఫైస్ చేసేది చూస్తే మా పురుషులుగా మేము ఎంత ఉన్నత స్థానంలోనే ఉండొచ్చు. బట్ పిల్లల్ని నిజంగా నేనైతే మా మదర్ని కానీ మా పేరెంట్స్, మా అమ్మమ్మలు అంతా ఆ స్టెప్ మొత్తం అందరినీ నేను బాగా చూసుకుంటాను అనమాట. మా అత్తగారు కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంటారు. ఎంత ఏజ్డ్ పీపుల్ని కూడా నేను బాగా చూస్తాను. ఆఫీస్ టీం ఉంది కానీ రామారా నాకేం ఇబ్బంది లేదు. నాకు పుష్పక విమానం మనసు నాకేం ఇబ్బంది లేదు. దీనికి ఎగ్జాంపుల్ మా ఆఫీస్ ఓపెనింగ్ జరిగితే నా దగ్గర 48 మంది లేడీస్ సార్, 48 మంది చేతులు పెట్టారు. ఇంకా ఎందుకంటే ఏం లేదండి, వాళ్ళని బాగా చూసుకోకపోతే ఎట్లా అసలు అందులో అనుమానం ఏం లేదు. నేనేదో ఈ ఒక్కరోజు వచ్చి మీకు శుభాకాంక్షలు చెప్పేసి హాయ్ బాయ్ చెప్పి అదేదో పెడితే తినేసి అది బాగలేదు ఇది బాగుందని చెప్పి వెళ్ళే క్యారెక్టర్ అయితే కాదు. నేను ఈ విషయంలో ఇంకొక స్టెప్ ముందుకు వచ్చి చెప్పేది ఏంటంటే, నాకు రోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఇబ్బంది వచ్చింది ఆవిడకి. అంటే మన డాక్టర్ గారిని అడిగాను, శారదా మేడం గారు కొంచెం హెల్ప్ చేయండి అమ్మా అంటే, వెరీ పూర్ ఒక్క సుమిత్రాదేవి పేరు కూడా డైరీలో రాశానమ్మా. ఆ రోజు మేడం గారికి సర్జరీ చేసి తల్లి బిడ్డను కూడా బతికిచ్చారు. చాలా టఫ్ కేసు అన్న ఇది కూడా. మరి ఈ సందర్భంగా నేను చెప్పాలి మేడం డాక్టర్ గారి గురించి. ఎప్పుడు డాక్టర్ గారు సమాజంలో నానాటికి తరిగిపోతున్న విలువల గురించి హృదయానికి హత్తుకునేలా తీసిన లఘు చిత్రం మట్టి కథలు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలో గల ఈ కన్వెన్షన్ హాలులో గురువారం సాయంత్రం స్వరలయ ప్రొడక్షన్ బ్యానర్పై సాయి లక్కరాజు నిర్మించిన లఘు చిత్ర సీరియల్ మట్టి కథలు మొదటి భాగం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ కన్న కొడుకును విదేశాలకు పంపిన ఒక తండ్రి పడుతున్న మనోవేదనను అత్యద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకులు రావిపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ స్వయంగా నటులు, రచయిత, దర్శకులు అయిన సాయి లక్కరాజు యువకుడైన ధనుష్ కుమార్ను దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు మాట్లాడుతూ మానవీయ విలువలు, కుటుంబ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీ నటవర్గం, సాంకేతిక వర్గం, మల్లేశ్వరరావు, ప్రవీణ్, ఆదిత్య, హేమంత్ కుమార్, మిథున్, నాగసత్య, ప్రసాద్, వేణుగోపాల్, ధనుష్ కుమార్, తెనాలి రోటరీ గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. సరే బండి. అరే నాన్నతో ఇంటికి వెళ్తున్నాను రా. సరే సరే సాయంత్రం కలుద్దాం. నాన్న ఏ బండి అక్కడ రై ఏదో ముఖ్యమైన పని అంటున్నాడు కదా, వెళ్ళరా వెళ్ళు. ఎక్కరా? సరేనా? జాతి ఇంటికి వెళ్ళు. వస్తాను. మట్టి కథలు అనే ఒక సిరీస్ యూట్యూబ్లో తీయడం జరుగుతుంది. ఇది 5 ఎపిసోడ్లుగా ఉంటుంది.
ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ తండ్రి కొడుకుల అనుబంధం, అలాగే తల్లి కొడుకుల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఈ కుటుంబ అనుబంధాల నేపథ్యాన్ని మనం మర్చిపోతున్న విలువలను ఒకసారి గుర్తు చేద్దామని, ఆ విలువలకి మనకు విలువ ఇద్దామని ఈ యూట్యూబ్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మొట్టమొదటగా ఈ ఫస్ట్ ఎపిసోడ్కి ధనుష్ కుమార్ యువ దర్శకుడు. అతను ఈ కథ అది రాసి మన ఈ రోజున ఇది సెల్లులాడు వేయడం, టెక్నికల్గా కూడా మంచి వాల్యూస్తో ఉండడం జరిగింది. తర్వాత ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి ఉంటుంది, అది కూడా రేపు ఆదివారం నాడు షూటింగ్ మొదలవుతుంది. ఈ విధంగా మనం 5 నుంచి 6 ఎపిసోడ్లు మట్టి కథల పేరుతో ఈ మట్టికి సంబంధించిన కథలని మనం ఎక్కువగా ప్రజెంట్ చేయదలుచుకున్నాం. ఇందులో మనకు చాలామంది టెక్నాలజీ, మన మేకప్ కానీ, ధనుష్ కానీ, అలాగే హేమంత్, మల్లేశ్వరరావు గారు ప్రధాన భూమికి వచ్చిన, అలాగే నాగాదిత్య, అలాగే ఆదిత్య అని హీరో, వీళ్ళంతా కూడా చక్కగా చేశారు. ముఖ్యంగా ధనుష్కి టు సే థ్యాంక్స్. ప్రవీణ్ అసలు హీరో ఈయనే, అందరూ ఆయన హీరో అనుకుంటారు, ఇతనే హీరో. కథను కాస్త ముందుకు నడిపించింది ఇతను. కాస్త టెక్నికల్ వాల్యూస్ ఉన్న కుర్రవాడు, 23 ఏళ్ళ కుర్రవాడు. ఇతన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేది ఏంటంటే, దయచేసి శ్రీ స్వరలయ స్టూడియోస్ కుటుంబ సంబంధమైన సినిమాలను మాత్రమే, ఆ కథలు మాత్రమే తీసుకుంటూ ఫ్యామిలీ రిలేషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. స్వర్లయ అంటే ఎప్పటికైనా అది స్వర్ణమే, అందుకే స్వర్ణలయ ఉంది. ఆ స్వర్ణలయలో ఈరోజు మట్టి కథలు అని చెప్పేసి అది సీరియల్ అండి, సీరియల్ స్టార్ట్ చేసినందుకు ఇవాళ అది ఆ సీరియల్ స్టార్టింగ్ చూసాం. ఒక తండ్రి కొడుకు కోరిక తీర్చడం కోసం, కొడుకు అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే ఆ తండ్రి ఎక్కడా చేయిదాచని తండ్రి వెళ్ళి వాళ్ళ శిష్యుడి దగ్గర నేను తక్కువ అవుతున్నానని కూడా అనుకోకుండా డబ్బులు తీసుకురావటం, కొడుకుని అమెరికా పంపించటం, తర్వాత కొడుకు కోసం ఆ తండ్రి పడే తపన, ఆ కొడుకు ఆ తండ్రిని తక్కువగా ఆయన ఫోన్ చేసినా ఎత్తకపోవటం, తక్కువగా చూడటం అనేది ఆ తండ్రి యొక్క బాధ కనబడుతుంది. తర్వాత కొడుకు వచ్చే టయానికి ఈ తండ్రి చనిపోయినా కానీ ఆత్మ కొడుకు కోసం ఎంత వేదన పడుతుందో, అట్లాగే కొడుకు ఆ తండ్రి కోసం ఎంత వేదన పడతాడు అనేది చాలా స్పష్టంగా ఈ సీరియల్లో తీయటం జరిగింది. ఆ తండ్రిగా మల్లేశ్వరరావు గారు, కొడుకుగా ఆదిత్య కానీ, దీనికి డైరెక్షన్ ధనుష్ కానీ చాలా బాగా స్క్రీన్ ప్లే చేశారు. ఇటువంటిది ప్రజల్లోకి వెళ్తే ఇహనైనా కొంతమంది అన్న ఈ అమెరికా వెళ్ళి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా ఇక్కడ లేనిది అమెరికాలో లేదు, ఉండదు అనేది తెలుసుకుంటూ ఇక్కడే ఉండి తల్లిదండ్రులను చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇది తీసిన స్వర్లయ వేదిక కన్వీనర్ లక్కరాజు సాయి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లక్కరాజు గారు స్వరలయ స్టూడియోస్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక మీకు ఒక ఐడియా ఉంటుంది, చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఈ ఫ్యామిలీ డ్రామాలు పండించడంలో స్వరలయ స్టూడియోస్ లక్కరాజు గారు మంచి రైటర్, ఆయన డైరెక్టరు, యాక్టరు, తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎపిసోడ్ని కూడా. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఇందులో ఇతివృత్తం ఈరోజు జరుగుతున్న పేరెంట్స్ పడే బాధ, స్టూడెంట్స్ వాళ్ళకి విదేశీ వ్యామోహం ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఎక్కువగా తీశారు. ఇది మీ అందరినీ కదిలించి ఉంటే కనుక అందరూ గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకుని వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరులోని రత్నప్రసాద్ నివాసంలో గురువారం మధ్యాహ్నం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి విశ్రాంత షెడ్డు ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించిన వెలువోలు సూర్యనారాయణ జ్ఞాపకార్థం ప్యాపర్రు గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో వృద్ధుల శ్రేయస్సు కోరి నిత్యావసర వస్తువులు గ్రామస్తులు ఆర్థిక సహకారంతో వెలువోలు కృష్ణారావు, వెలువోలు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్మశాన వాటిక అభివృద్ధికి గేటు నిర్మాణానికి సూర్యనారాయణ శ్రీకారం చుట్టారని వారి సేవలు కొనియాడారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని మా మిత్ర బృందం తరపున సన్మానిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాత కుమారుడు కృష్ణారావును దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెలువోలు ఫణి విష్ణు, ఆనందరావు, నార్ల మహేష్, తాత నాగేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, పరుచూరి శంకర్, షేక్ బాజీ, వేములపల్లి శ్రీనివాసరావు, కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమర్లూరు శ్మశాన వాటికలో ఇక్కడికి వచ్చే వారికి విశ్రాంతిగా కూర్చోవడానికి గత
50 సంవత్సరాల కిందటే ఎలువల్ సూర్యనారాయణ గారని వారి పిల్లలు పెద్ద విశ్రాంతి గది కట్టారు. అందుకని మేము శ్మశానంకి నిర్మాణానికి తోడ్పడిన వారందరి పేరు మీద మరి గ్రామంలో దాతలందరి పేర్ల మీద చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి పేపర్ ఓల్డేజ్ హోమ్కి సూర్యనారాయణ గారి పేరు మీదుగా గ్రామస్తుల తరపున ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడ ముందున్న గేటు ఎలువోలు వెంకట హనుమంతరావు గారని కర్నూలు దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ కుమారుడు కృష్ణ గారు కూడా వచ్చారు. ఆ తదుపరి అది రిపేర్ వస్తే పైకి లేపి రిపేర్ కూడా చేశారు వాసు గారు. మరి వారు కూడా రావడం సంతోషం. అందుకని వాసు గారు హనుమంతరావు గారు మన కృష్ణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. శ్మశానానికి ఎవరు అడగకుండా ప్రప్రదంగా ఇచ్చింది సూర్యనారాయణ గారు. అసలు అప్పుడు ఏమి లేను. మరి అందుకని ఆ కుటుంబాన్ని గౌరవించాలనే ఉద్దేశంలో అందరం కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మరి తాతలు ఇచ్చేదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇప్పుడు శ్మశానం ఒక రీతిలోకి వచ్చింది. మరి దానికి కావాల్సిన గేటు కూడా ఎప్పుడుదో అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేయడానికి కృష్ణ గారు వారి సోదరులు వాసు గారి చేత చేసుకుని కూడా ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు రావటం కూడా మన అదృష్టం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలని మరి అనేక గ్రామస్తులు ఎవరు చేసినా వారికి పూర్తిగా మేము సహకరిస్తామని, గ్రామ అభివృద్ధి తోడ్పడే వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తామని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీఎన్జీఓ తెనాలి తాలూకా యూనిట్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి మహిళ మానసిక స్థిరత్వం కలిగి ఉండాలని వక్తల సూచన. అంతర్ కళాశాలల మహిళల హ్యాండ్బాల్ పోటీలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థినుల ప్రతిభ. ప్రథమ స్థానంలో నిలిచి బహుమతి సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల కరెస్పాండెంట్ అన్నాబత్తిని శివకుమార్. తెనాలి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కోపల్లె బాబు మృతి తీరని లోటు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.